భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. దేవుడి వాక్యం దీవించునుగా. ఆమేన్. అలాగే నిలవబడి ఉంది. మరి ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రాణియో సాయించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మొట్టమొదటిగా త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఎవరు కలుగచేయలేరు. నీ అంతటా నీవే ఉన్నావు కనుక నీకు వందనములు. దేవా నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములు వెలుగునిచ్చిన జీవులలో కండ్లకు వెలుగునిచ్చిన సర్వంబులో నీవు సర్వమయ్యున్నావు. నిర్వహించితివి నా నిఖిల కార్యములు. నిర్వహించితివి నా నిఖిల కార్యములు. ఇదిగో ఇప్పుడే వాటిని ఎదిరించిన ఆయుధం వల్ల సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించు. ఆయుధం వల్ల నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. ఆమేన్. అలాగనే సాతానుని ఎదిరించుకుందామండి. ఓ సాతానా మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నాయి. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నావు. తల చిక్కిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుతున్నారు కానీ పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడుతున్నారు. నీలో బలము లేదని తెలియను. నిన్ను మా ప్రభు జయించినాడు కదా. ఆ జయము మా పక్షముగా ఉన్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఆమేన్. అలాగనే సాతాను ఎదిరించి దైవ స్తుతి చెప్పుకుందాం. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాను ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తి దయచేయి. శత్రువు బలమంతటిని మీదను నీకు అధికారమును అనుగ్రహించుచున్నాడు అని లూకా 10:19లో రాయించినావు. కాబట్టి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయి. ఓ భూతముల సర్వకార్యమందు శ్రమతో కూడిన చావు నీకు. నల్లను బాధించినప్పుడల్లా రాత్రి యూఫ్రటీస్ నదున్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు. జ్ఞాప్తి పత్రిక వెల్లడించక ముందే కమ్ము భీతి కలుగు నీకు. ఎడెస్సని మాట తల్లపి హింస నీకు. ఆర్మగేదో యుద్ధము హడలు నీకు. కడదరగలిగే మొట్టికాయ నీకు. అగ్నిగుణమంతా నిరాశ నీకు. ఆమేన్. అలాగే ప్రత్యేక పత్రిక చెప్పుకుందామండి.
ఓ సాతానా, ఓ సాతానా, నీవంటే నీవంటే మాకు మాకు ఇష్టం ఇష్టం లేదు లేదు. గనుక నీకు ప్రత్యేకపరచుకుంటున్నాము. ఇస్తున్నాము. ఇది ఇది రాకడ రాకడ వరకు వరకు చెల్లును. చెల్లును. ఆ ఆ తరువాత తరువాత మేము నీకు కనబడని కనబడము. మా ప్రత్యేక శాశ్వత పనిచేస్తుంది. ఆమేన్. సైతాను క్రియలకు సర్వనాశనము, సైతాను క్రియలకు సర్వనాశనము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. అలాగనే సమర్పణ ప్రార్థన చెప్పుకుందామండి. నిరాకారుడైన నిరాకారుడైన దేవా, నా బలహీనతను బట్టి నేను నిన్ను చూడలేకపోయినా నీవు నన్ను చూచుచున్నావు. నీవు నిరాకారుడవు అయినప్పటికీ నాకు ఉపయోగకరమైన శరీరాకారం దయచేసినావు. మరియు నా ఆత్మకు నిరాకారము అనుగ్రహించినాడు. కాబట్టి నా శరీరముతో నా ఆత్మతో నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. ఘనమైన నీ ప్రేమ కారణదిదిలో గై కొనిమియా ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమి. అలాగునే రాకడ ప్రార్థన స్తుతులు చెప్పుకుందామండి. ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఫలానా వాడకు వచ్చుచున్నానని రాసెను. ఆ ఇంటి వారు కాకినాడకు వాడలో వచ్చుచున్న అబ్బాయిని కలుసుకొనుటకు వెళ్ళిరి. వాడ వచ్చినది గాని ఆ అబ్బాయి ఎందుకో ఆ వాడ మీద రాలేదు. ఆ ఇంటి వారు ఆ వాడను చూచి అబ్బాయి రానందున తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఆ అబ్బాయి రెండో వాడ మీద దిగినాడు. ఆ ఇంటి వారెవరు తనను కలుసుకొనుటకు రానందున తిరిగి వెనుకకు వెళ్ళిపోయినాడు. అలాగే యేసు ప్రభు రాకడ ఆలస్యమైన అనేకులు వెనుకకు వెళ్ళిపోదురు. ఆ అబ్బాయి రెండవ వాడకు వచ్చినట్లుగా ప్రభు కూడా వచ్చి సిద్ధపడిన వాళ్ళతో కూడా పైకి తీసుకొని వెళ్ళెను. కనుక ఆయన రాకడ ఆలస్యమైనందున ఆగిపోక ఆయనతో వెళ్ళుటకు సిద్ధము చేయమని వేడుకొనవలెను. ఓ ప్రభువా, ఈ రాకడ ఆలస్యమైన మేము వెనుకకు వెళ్ళిపోవు వారిలో చేరకుండా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండు కృప దయచేయదు అని నమ్ముచు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. మీకారికి పోకముందే రాము తండ్రి రాకడకు సిద్ధముగా కొన్న రాకడకు సిద్ధముగా కొన్న కాకము ఏళ్ళను చేయక మానదు లోకము ఏళ్ళను చేయక మానదు త్వరగా రాను నా యేసు త్వరగానే రాము తండ్రి. అలాగనే సింహాసన స్తుతి ముమ్మార్లు చెప్పుకున్నానండి.
సైన్యములకు అధిపతియైన యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండినది. సైన్యములకు అధిపతియైన యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండినది. సైన్యములకు అధిపతియైన యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండినది. ఈ స్థలము ఆయన మహిమతో నిండినది. ఆమేన్. లోక పాపములను మోసుకుపోచున్న దేవుని పిల్లల ఓ క్రీస్తు మమ్ములను కనికరించుము. లోక పాపములను మోసుకుపోచున్న దేవుని పిల్లల ఓ క్రీస్తు మమ్ములను కనికరించుము. లోక పాపములను మోసుకుపోచున్న దేవుని పిల్లల ఓ క్రీస్తు మమ్ములను కనికరించుము. మీ సమాధానం మాకు దయచేయుము. ఆమేన్. ప్రభు ప్రార్థన చెప్పుకుందామని. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినఆహారమును మాకు దయచేయుము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినఆహారమును మాకు దయచేయుము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినఆహారమును మాకు దయచేయుము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే. నా పరమ తండ్రి. ఆమేన్. అలాగనే రెండు ప్రార్థన చేయాలి. సంఘ అభివృద్ధి కొరకు సంఘానికి మేలు జరగాలి. స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహాగణుడా, మహాపూజనీయుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మనవాడు, గొప్ప దేవుడు, మంచి మా బ్రతుకుల్లో మీరు అనేకమైన అద్భుతములు చేయొచ్చు నా తండ్రి. నిత్యము కాచి దాచి కాపాడుచున్న మా కన్న తండ్రి, బంగారు తండ్రి, నీ బంగారు పాదములకు లెక్కింపలేని స్తోత్రాలు 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 స్తుతులు తండ్రి. ఇదిగో ప్రభా నాయన, మీరు చూపించిన రీతిగా, మీరు చెప్పిన రీతిగా ప్రభా, ఇదిగో నాయన పరవాణి సంఘంలో మీరు ఏర్పరిచినట్టు బైబిల్ మిషన్ సంఘమును ప్రభా నీ కృపగల హస్తాలకు అప్పజెప్పుకొనిచుండగా నాయన, ముందుగా ఇదిగో తండ్రి ఇక్కడ నడిపించుచున్న నీ బిడ్డల్ని, అలాగే తండ్రి ఇగో నాయన దైవజనులు ప్రభా, ఇగో నీ దాసురాలు ప్రభా, చిట్టక్కను బట్టి ప్రభా, అయ్యా మమ్మలను బట్టి ప్రభా, కొంతమందిగా ప్రభా నాయన మేము కూడుకొని ప్రార్థించుచుండగా ప్రభా, ఇంతవరకు అనేక రీతిలుగా నిన్ను స్తుతించుటకు నాయన, అనేక విజ్ఞాపనలు చేయుటకు నా తండ్రి మీరు కృప చేసి ఉన్నారు. అందుని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ముందుగా ప్రభా ఇదిగో నాయని సంఘాన్ని ఆశీర్వదించండి. మీరు చెప్పిన రీతిగా, చూపించిన రీతిగా విస్తరింప చేయండి. నలుదిశల నుండి అనేక మంది బిడలు వేలవేసి పిలవమని అడుగుచున్నాను. ఎందుకంటే నాయన నీ రాజ్యం స్థిరపరచుటకు, నీ రాజ్యం వ్యాపించుటకు, నీ రాజ్యం కట్టబట్టుకు, నీ రాజ్యమును ప్రభా సమకూర్చుటకు, నీ రాకడలో సిద్ధపట్టుకు ప్రభా, నశించిపోచిన ఆత్మలతో మీరు మాట్లాడండి ప్రభా. ఎందుకంటే
ఎందుకంటే అనేక మంది నాయన పాపంలో లోకంలో నాయన నశించిపోతున్నారు ప్రభా. మాకు ఇచ్చిన రక్షణ అనేక మంది బిడ్డలకు ఇవ్వండి ప్రభా. ఎవరు కూడా నరక పాత్రలు కాకూడదు నా తండ్రి. అయ్యా ఈ సంఘంలో ప్రతి బిడ్డని ఎక్కడెక్కడైతే బిడ్డల సంఘాలు స్థాపించాలని నువ్వు నిర్ణయించి ఉన్నావో, నీ చిత్తం ఏమైనదో ప్రభా, ప్రతి సంఘమును ప్రతి నాయన తండ్రి స్థలమును మీరు ఆశీర్వదించండి, ఉజ్జీవింపజేయండి, విస్తరింపజేయండి, ప్రబలింపజేయండి, వ్యాపింపజేయండి. మీ పరలోక దూతలు సన్నిధి కాంతిని, ప్రసన్నతని, ప్రభావమును నాయన మీరు ఏర్పరిచిన స్థలములపై ఉంచిన తండ్రి అయ్యా ఒక అద్భుత కార్యమును జరిగించండి. మహిమగల సంఘముగా, ఎత్తబడే సంఘముగా, నీ రాకడకు సిద్ధపడే సంఘముగా నా తండ్రి అయ్యా సిద్ధపరచమని, ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడమని, మీరే చెయ్యి పట్టుకుని తీసుకురమ్మని, ఒక అద్భుతమును జరిగించమని, ఒక ఆశ్చర్య కార్యమును జరిగించమని నా తండ్రి. నీ చిత్తమే నాయన, నీ ఇష్టమే, నీ సంకల్పమే, నీ ప్రణాళికే నాయన ఈ సంఘంపై నెరవేర్చమని. లాలా రకమందో లోరియాదారా లీ రిబాత రకవశత లోరియా లోరియందాద్రియాలా రిషిక బాబా రిబి కమందో ద్వాలారి తిరివి షతో రివాలా ఆత్మశక్తులు యేసు నామములో లయపరచమని అడుగుచున్నాము నాయన. అద్భుతములు జరగాలి ప్రభా, ఆశ్చర్య కార్యములు జరగాలి ప్రభా. అయ్యా ఆత్మ దాహముతో ప్రభు ప్రతి బిడ్డలు ప్రభా నీ సన్నిధికి వచ్చుటకు మీరే నడిపించండి ప్రభా. నీ రాకడ బహు సమీపంలో ఉంది ప్రభా. భయంకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో, అంచు దినాల్లో ఉండి ఉన్నాం ప్రభా. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. పాపములో శాపములో కొట్టుకుపోచిన బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డని మీరే చెయ్యి పట్టుకుని తీసుకురమ్మని, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నీ నీతిలో, సత్యములో నాయన నడిచే బిడ్డలు ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి నడిపించి కృప చూపించమని ప్రభా. ప్రతి బిడ్డలతో మీరే మాట్లాడని, నాకు చూపించి నాకు బయలుపరిచిన దేవుడా, అనేక మందితో మీరు మాట్లాడి అనేక మందిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని సర్వ సత్యములోనికి నడిపించి వాక్య జ్ఞానమును, ప్రార్థన ఆత్మను, ఆత్మ దాహమును, అభిషేకమును, నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత, నీ ప్రభావము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ రండి ప్రభా. ఈ కొడి దేశంలో ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు ఉండి ఉన్నారో ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడితే వింటారు ప్రభా, నువ్వు పిలిస్తే నాయన పలుకుతారు, వస్తారు కనుక నా తండ్రి ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రేరేపించి పురుగొలిపి చెయ్యి పట్టుకు తీసుకురమ్మని అయ్యా నా తండ్రి. ఇక్కడ నాయన ప్రభా అనేక మంది బిడ్డలు సమకూర్చమని తండ్రి అయ్యా ఈ స్థలమంతా నిండిపోటకు నాయన రానున్న దినాల్లో ఒక అద్భుత కార్యమును, ఆశ్చర్య కార్యమును, మహత్కార్యమును జరిగించి ఇదిగో నీ బిడ్డ ప్రభ చేర్చిన పరిచర్య నాయన అయ్యా నీ దాసుని, నీ దాసురాలు ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇగో సహోదరికి ఉన్నట్టు నాయన బలహీనతను వెరిగినంటి వాడు బలపరచండి. ఆ బిడ్డను ప్రభా మీరు స్థిరపరిచి అయ్యా నా తండ్రి కిడ్నీలను ప్రభా నూతన పరచమని అడుగు, నూతన కిడ్నీలు మీరు అమర్చమని అడుగుచున్నాను. చక్కటి గర్భఫలమును అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి గర్భములో రూపింపక మునిపే మమ్మల్ని ఎరిగినట్టు వాడు నీవు మాట సెలవిస్తే చాలు నా తండ్రి సమస్త అవయము సృష్టింపబడ సృష్టికర్తవు తండ్రి. ఒక అద్భుతమును జరిగించి నీ బిడ్డల బలమైన సాధనముగా, పనిముట్టుగా, మీరు పాత్రగా వాడుకోమని ఇప్పుడే కిడ్నీలు నూతనముగా సృష్టించి ఒక అద్భుత కార్యము జరిగించమని అడుగు. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో పునరుద్ధానం ఉంది, నీ మాటలో అద్భుతాలు జరుగుతాయి, నీ మాటలో ఆశ్చర్య కార్యము జరుగుతాది కనుక నాయన ఆ బిడ్డ సంతానముతో, కుటుంబముతో నాయన అయ్యా నీ సేవా పరిచర్య చేస్తుంటే నీ నామమును మహిమపరచుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు, నీ నామాన్ని కొని ఆటగటువంటి కృప దయచేవా నాయన. పుట్టి గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు, గుడ్డి వారికి నడకనిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా పక్షివాయువులు లేవనెత్తిన దేవుడు, మృతులు సైతం లేవనెత్తిన దేవుడు ప్రభా. నీ బిడ్డలు నిలబడి ప్రార్థించుచుంటే అయ్యా గుడ్డివారు చూడాలి, గుడ్డివారు నడాలి, అంగహీనులు లేవనెత్తబడాలి, మృతులు సైతం లేవనెత్తబడాలి. అయ్యా నాకంటే అద్భుత కార్యాలు మీరు చేస్తారని సెలవిచ్చిన దేవుడా, నీ బిడ్డల బలమైన సాధనములుగా, పనిముట్లుగా, పాత్రలుగా వాడుకోమని అయ్యా ఈ పరవాణి నలుదిశల నుండి, కొయిట నలుదిశల నుండి 7 సంఘములు నాయన కట్టబట్టుకు అద్భుత కార్యమును, ఆశ్చర్య కార్యమును జరిగించి ఎత్తబడే సంఘముగా, సార్వత్రిక సంఘముగా మీరు సిద్ధపరిచి అయ్యా నాయన బుద్ధి లేని కన్యలే కాకుండా బుద్ధి ఉన్న కన్యకుల ఆత్మ దివిటీలను
మరి ఈ సంఘాన్ని అభివృద్ధి పరిచి విస్తరింపచేసి కృప చూపించి మాట్లాడిన స్వరమును వినిపించి నీ చిత్తమును నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా 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 సర్వలోకమును సృష్టించిన సర్వాధికారి ప్రేమమేడ కరుణమేడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా ఏ వేల దోతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడవలసిన యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క దేశంలో మేము అన్ని దేశంలో పరదేశులుగా మేము ఉంటున్నాం అయినా మేము ఇది నిమిత్తం ఈ దేశానికి వచ్చాము నీకు తెలుసు ప్రభా. అయ్యా నువ్వు ఏర్పాటు చేసిన ఈ యొక్క నా ప్రభానైనా ఈ యొక్క ప్రార్థన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా. మరి 7 సంఘాలని నువ్వు స్థాపిస్తానని నాయన వాగ్దానం చేసినావు నాయన. మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు నాయన. మాట తప్పనివాడు నాయన, మాట తప్పేవాడు కాదు నా ప్రభా. సమస్తమును జరిగించేవాడు నా ప్రభా. నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నావు తండ్రి నాయన. అయ్యా నీ బిడ్డలు ఏర్పాటు చేసుకుని నాయన మాకు నా ప్రభా ఈ ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. యవనస్తులు ప్రభా, యవన బిడ్డలు నా ప్రభా అయ్యా సిటక్ గారిని బట్టి నాయన, మరి ఆ యొక్క పాష గారిని బట్టి నాయన నీకు అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా నీ సేవలో ప్రభా ఇంకా బలంగా వాడుకోండి. అనేక జనాన్ని మీరు తీసుకురండి నాయన. ఏలవేసి జనాన్ని తీసుకొస్తానని వాగ్దానం చేస్తావు నా ప్రభా. నైనా నువ్వు నాయన మేము మాట్లాడితే వినరు నాయన. మేము చెప్తున్నప్పుడు నీ ఆలోచన నీ యొక్క మాట వారి హృదయంలోకి వెళ్ళేటట్టు సహాయం దయచేయండి నాయన. మేము చెప్పినప్పుడు వారి హృదయాలు ప్రేరేపించి నా ప్రభా నీ సన్నిధికి రావడానికి మీరే నాయన వారి హృదయాలు కలిగించమని సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీ సన్నిధి నేను అభివృద్ధి చేయండి నాయన. అనేక జనముతో నింపమని యేసు నామములో అనేక జనము వచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. సహాయం దయచేయండి. నీ సేవకులను బలంగా వాడుకోండి ప్రభా. యవనస్తులు నాయన, యవన బిడ్డలు నా ప్రభా నీ కాడి మోయిస్తున్నారు నాయన. వారికి నీ శక్తిని నీ బలాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీ వందనాలు ప్రభా. బిడ్డల బలహీనత యేసు నామములో ఇప్పుడే విడుదల కిడ్నీ నుంచి నాయన ప్రభా ఆ యొక్క ప్రాబ్లం నుంచి వేస్తున్నాము ఇప్పుడే విడుదల వందనాలు స్తోత్రాలు ప్రభా. సేవను అభివృద్ధి చేయండి. అక్కడ మీరు దీవించండి నా ప్రభా. ఇంకా నాయన ఎక్కడైతే నేను సంఘాలు పెట్టాలని అనుకుంటున్నారు ప్రభా అక్కడ నేను మార్గం తెలుస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ యొక్క సేవ అభివృద్ధి పడాలి, అభివృద్ధి చెందాలేసయ్యా. అయ్యా నీ నామము ఎదజల్లాలేసయ్యా. నీ వందనాలు ప్రభా. నీ నామము నా ప్రభా ప్రకటించబడాలేసయ్యా. నీ వందనాలు ప్రభా. అనేక బిడ్డలు లేవనెత్తండి. అనేక బిడ్డలు నాయన మీరు మాట్లాడి నా ప్రభా మీరే లేవనెత్తుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన వారందరినీ దీవించిన రాని బిడ్డలు మీరు నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా చిట్టకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబానికి మంచి నాయన ఈవులు మీరు దయచేసినందుకు వందనాలు. యేసు నామములో బిడ్డని నాయన నీ సేవలో బలంగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. మోషేకి 40 సంవత్సరాలు నా ప్రభా బిడ్డని ఎలాగైతే వాడుకున్నావో నీ జ్ఞానంతో నా ప్రభా నీ తెలుగుతో నాయన ఆ బిడ్డను కూడా బలంగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. అనేక ఆత్మలతో నా ప్రభా నాయన ఆ యొక్క బిడ్డ నా ప్రభా బలపడటానికి నీ కృప దయచేయండి నాయన. అయ్యా నీ బిడ్డ ప్రార్థిస్తుండగా అనేకులకి రోగులకి స్వస్థత విడుదల కలుగునగా నాయన. అయ్యా నీ బిడ్డని బలంగా వాడుకోండి. అయ్యగారిని బలంగా వాడుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం అయ్యా. ఈ దీనరాలి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోండి అయ్యా. అయ్యా ముఖ్యంగా నా ప్రభా నాయన నాకున్న బలహీనత నీకు ఎరిగి ఉన్నావు నాయన. అయ్యా నాయన నేను ఈ రీతిగా ఉన్నానంటే ఈ రీతిగా నేను బ్రతికి ఉన్నానంటే ఇది నీ కృప నాయన. నీ జాలి నీ దయ నాయన. నీవు లేకపోతే నేనేమైపోతున్నావు తండ్రి. నీ రెక్కల చాటును భద్రపరిచి నీ సజీవురాలుగా ఉంచినందుకు నా ప్రభా ఈ జీవం నీది నాయన. ఈ శరీరం నీది నా ప్రభా. నీకు నాయన ఉపయోగపడే విధంగా నన్ను మార్చుకోండి నాయన. నాలో ఏమన్నా ద్వేషాలు నాయన అయ్యా ఏమన్నా నాయన నీకు ఆయస్కరమని ఉంటే యేసు నామములో ఇప్పుడే వాటిని తొలగించమని స్తోత్రం ప్రభా. నీ కార్యాలు జరిగించండి నాయన. ఇక్కడ నువ్వు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించిన ప్రభా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సంఘాన్ని మమ్మల్ని స్టార్ట్ చేయించినందుకు మీకు వేల కొద్ది వందనాలు తండ్రి. మరి ఇంకా జనము రావాలి తండ్రి, ఇంకా కూడుకోవాలి తండ్రి. మరి మీ చిత్తము అనుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించండి. మేము చాలా బలహీనులు తండ్రి, కానీ మమ్మల్ని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మాకు ఈ బాధ్యతని చాలా భారమైన బాధ్యత మా మీద పెట్టినందుకు మీకు వేల కొద్ది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఇంకను జనంతో
తోడుకొని వచ్చేలా సహాయం చేయండి. మరి వాళ్ళ మనసులు మారి మరి అందరూ తగిన సమయానికి కూడుకునేట్లు సహాయం చేయండి. మరి ఇంకను కొత్తగా మరొక 2 సంఘాలు కూడా ఓపెన్ అయ్యిందండి. మన 2 సంఘాల్లో కూడా ఇంకా జనం కూడుకునేలాగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. మరి అలాగే చిట్టక్కని కూడా గుర్తు చేసుకోండి, పాస్టర్ గారిని గుర్తు చేసుకోండి. మరి వాళ్ళు మొదలుపెట్టిన సాల్వేలో బైబిల్ మిషన్ సంఘం ఇప్పుడు 4 సంఘాలు అయ్యాయి. దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇంకను ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మేము ఎదుర్కొనే ధైర్యాన్ని మేము నిరాశపడకుండా మమ్మల్ని వెనుతట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని. ఎందుకంటే జనాలు అందరిలోనూ మేము ప్రకటించాము కొత్త సంఘాలు ఓపెన్ ప్రతిష్టని. మరి కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా మమ్మల్ని ముందుకు నడిపించండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి. మరి జనాన్ని తీసుకుని వస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఇంకను మా ప్రతి పరిస్థితిని మీకు చెప్పుకుంటున్నాం. మరి మా ఇద్దరిని కూడా మీలో ఎదిగే సహాయం చేయండి. మేమిద్దరు ఇంకా బాధ్యతగా జీవించినట్లు సహాయం చేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు, అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు.